డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చాలామంది గుట్కాలు ఈ పెదవికి పళ్ళకి మధ్యలో గుట్కాన్ని పెట్టి అది ఆ రసాన్ని మింగుతూ ఉంటారు. కొంతమంది బుగ్గ చర్మానికి తర్వాత పంటికి మధ్యలో పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ గుట్కాను పెట్టి రసాన్ని మింగటం వల్ల కొంత హాయిని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నికోటిన్ ఉంటుంది కాబట్టి అది కొంత మత్తుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ నిశాని కొంతమంది చాలా ఎంజాయ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రసాన్ని మింగటం వల్ల ఈ రసంతో పాటు ఈ పొగాకు లోనకు పోయి ఈ గొంతు అదేవిధంగా జీర్ణాశయము ఇవన్నీ కూడా వ్యాధిగ్రస్తం అయ్యే అవకాశం ఉందన్నమాట. అట్లాగే గుట్కా పెట్టిన స్థలంలో అంటే బుగ్గ చర్మం ఏమవుతుందంటే ఒక పుండు మాదిరిగా ఏర్పడుతుంది. ఆ పుండు మాదిరిగా అంటే ఆ పవర్కి అంటే ఆ విషవాయువులకి విష పదార్థాలకి ఆ సున్నితమైన చర్మం అంతా కూడా పగిలిపోయి ఒక పుండు మాదిరిగా ఏర్పడుతుంది. ఆ పుండు దగ్గరే అక్కడే గుట్కా పెట్టి వారు మళ్ళా రసాన్ని మిగటం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే పదే పదే అక్కడే అదే ప్రదేశంలో సేమ్ ప్రదేశంలో గుట్కాను పెట్టి రసాన్ని మింగటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రదేశం అంతా కూడా ఆ బుగ్గ చర్మం అంతా కదా ఒక పుండులాగా తయారయ్యి అది తగ్గకోకుండా రాను క్యాన్సర్ లాగా మారుతుంది. అది ఆ పుండు బయటకు వచ్చేసి అంటే బుగ్గ చర్మం నుంచి బయటకు కూడా ఈ పుండు ఏర్పడి రంధ్రం ఏర్పడి చీము కారటం, అట్లాగే ఆ చీము తగ్గకపోవడం, ఆ పుండు తగ్గకపోవడం, చివరికి క్యాన్సర్ బారిన పడి వారు ఏంటంటే చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లాగా చాలామంది కూడా ఈ గుట్కాని ఎంత మనం చెప్పినా వారు వినకోకుండా ఈ పెదాలకి పళ్ళకి మధ్యలో ఈ గుట్కాలను పెట్టి రసాన్ని మింగుతూ ఈ వ్యాధుల్ని వాళ్ళు కొని తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధమైన అలవాటు ఒక్కసారి కనుక అది అలవాటు అయిందంటే దానికి బానిసలు అయిపోతారన్నమాట. అంటే గుట్కా పెట్టుకోకపోతే వారు మళ్ళా అంటే ఏ పని చేయలేరు. తర్వాత దానికి బానిసలు అయిపోయి ఆ గుట్కా అన్నం అయినా మానేస్తారు కానీ గుట్కా మాత్రం మానలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చాలామంది ముఖ్యంగా ఈ కాగితాలు ఎరుకునే వాళ్ళు ఏంటి, తర్వాత కార్మికులు ఏంటి, తర్వాత చాలామంది కూడా ఈ గుట్కాలను నోట్లో వేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ విధంగా గుట్కా వేసుకుని పనులు చేసుకునే బదులు గుట్కా వేసుకోకుండా పనులు చేసుకుంటూ ఉంటే వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఈ గుట్కా వల్ల కొంతకాలానికి అది క్యాన్సర్గా మారటం, పనులు కూడా చేసుకోలేకపోవటం, చివరికి ప్రమాదానికి గురి అయ్యి వారు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ గుట్కా వల్ల ఎంత ప్రమాదం అన్నది మీరు గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం.